ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మన దైవజనులు జి సామ్యూల్ గౌడ్ గారు వాక్యాన్ని బోధిస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయమేలులు పొందుదాం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్నందుకే మీకు శుభములు కలుగునుగాక. నేటి దినాన మనం ధ్యానించబోతున్న ఒక ప్రత్యేకమైన అంశం బిడ్డలారా, ఆరాధనలు అనే విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. దేవుణ్ణి అసలు మనం ఎలా ఆరాధన చేయాలి, ఏ రోజున ఆరాధన చేయాలి, ఎప్పుడు ఆరాధన చేయాలి, ఈ విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం కనుక మీరు శ్రద్ధగా ఆలకించండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఆరాధించాలో చెప్పాడు, ఎవరిని ఆరాధించాలో కూడా చెప్పాడు. ఎలా ఆరాధించాలో, ఎవరిని ఆరాధించాలో చెప్పాడు. 4వ అధ్యాయం 23, 24 వచనాలు చూద్దాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనను. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని కోరుకుంటున్నాడు తండ్రి. అట్టివారే కావాలట. రోజున మరి సంఘాలలో జరుగుతున్న ఆరాధనలు ఏంటి బిడ్డలారా? చాలామంది అంటారు శనివారం ఆరాధనే కరెక్టు, ఆదివారం ఆరాధనే కరెక్టు అంటూ వారాలను విభాగించి దేవుణ్ణి అసలు ఆరాధించే క్రమాన్ని తప్పిపోతున్నాం. దేవుణ్ణి అసలు ఏ వారం ఆరాధించాలి అనేది కాదు ఇక్కడ పాయింట్, ఎలా ఆరాధించాలనేది ఇంపార్టెంట్. ఎలా ఆరాధించాలంటే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ అంటే ఏంటి? ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఎలా ఆరాధించాలి? ఈ రోజున సంఘాల్లో చాలా భేదాలు. బాప్తిస్మం ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు, ఏ నామమున ప్రార్థన చేయాలి, ఏ నామమున బాప్తిస్మం ఇవ్వాలి, సంఘంలో స్త్రీలు మాట్లాడొచ్చా, ఈ విషయంలోనే తర్జనా భర్జనాలు అవుతున్నారు. కానీ అసలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని బైబిల్లో ఉన్నటువంటి విషయాల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ. మనలో ఉన్న ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు. దేవుడు ఆత్మ కనుక మరి మనము ఆయనను ఎలా ఆరాధించాలంట? మన ఆత్మతో ఆరాధించాలట. అంటే మనలో ఉన్న ఆత్మ కూడా దేవుడిచ్చినదే. మనలో ఉన్న దేవునిచ్చిన ఆత్మతో మనల్ని సృష్టించిన దేవునిని ఆరాధించడమే మానవుని కర్తవ్యము. ఇట్లారా మనలో ఉన్న ఆత్మ గురించి మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు ఒక విషయాన్ని చేశాడు చూడండి. 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని తన స్వరూపమందు నరుని సృజించెను, తన స్వరూపమునందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములోనేమో నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగ నరుడు జీవాత్మ ఆయననుంది. 1వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఆల్రెడీ దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృష్టించాడని ఉంది. అంటే నేలమట్టితో నరుని నిర్మించే నాటికి దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనుషులను స్త్రీని గాను పురుషుని గాను సృష్టించేశాడు. అయితే వాళ్ళకి శరీరాలు లేవు, చేశాడు. దేవుని స్వరూపం ఏంటి? దేవుని తన పోలిక చొప్పున తన స్వరూపంలో తన పోలికలో తన స్వరూపమందు నరుని సృష్టించుకున్నాడంటే దేవుని స్వరూపం ఏంటి? దానికి సమాధానము యోహాను రాసిన సువార్త 4:24. దేవుని స్వరూపం ఏంటి? దేవుడు ఆత్మ కనుక. దేవుడు ఎవరు? ఆత్మ. అందుకనే నరుని పురుషుని కానీ స్త్రీని కానీ మొట్టమొదటిగా దేవుడు ఆత్మరూపులుగా చేసుకున్నాడు. ఆత్మ ఒక పదార్థాన్ని పట్టుకోలేదు బిడ్డలారా, పదార్థాలను పట్టుకోలేదు.
ఆత్మ పదార్థాలను పట్టుకోవాలంటే ఆత్మ కూడా పదార్థాన్ని ధరించుకోవాలి. అందుకనే 2వ అధ్యాయము 7వ వచనంలో నేల నుండి మట్టి తీసేశాడు, తీసి ఈ మట్టిలోనికి ఆత్మను పంపించాడు, ఈ స్వరూపాన్ని దానిలో ఇన్క్లూడ్ చేసేసాడు. అప్పుడు నరుడు జీవించు ఆత్మ ఆయను. ఇది మ్యాజిక్. ఇది పరలోక దేవుని సంబంధమైనటువంటి ఒక వండర్ఫుల్ అద్భుతమైన విషయం ఇది. మరి ఇప్పుడు మనము దేనితో ఆరాధించాలి దేవుణ్ణి? మనల్ని దేవుడు ఆత్మస్వరూపులుగా చేసి మనల్ని మట్టితో చేసుకొని ఈ స్వరూపాన్ని, దేవుని స్వరూపాన్ని మట్టిలోనికి పంపించి ఆత్మనితో మనల్ని శరీరంలో ప్రాణాలతో నిలబెట్టాడు. మరి ఇప్పుడు ఆత్మతో దేవుని ఎలా ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి అని అంటే బిడ్డలారా, ఆత్మతో సత్యముతో మన హృదయంలో కళ్ళు తెరిచి కాదు ఇప్పుడు ఆరాధన చేసేది, హృదయం తెరిచి ఆరాధన చేయాలి. మనము ఆత్మ ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఆడడమో ఏదో పైకి ప్రదర్శించడమో కాదు, హృదయములో నుండి ఆరాధన చేయాలి, యథార్థంగా ఆరాధించాలి. ఆత్మలో ఆరాధన అంటే అదే. ఆత్మలో దేవుని ఆరాధించడం అంటే అదే. ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఏ స్థలంలో ఆరాధిస్తావు? అందరూ అంటారు ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటేనే ఆరాధించాలి. ఆరాధనకి సమయము స్థలము అవసరం లేదు, ఎక్కడైనా ఆరాధించవచ్చు దేవుణ్ణి. పలానా ఆదివారమే ఆరాధించాలి, పలానా శనివారమే ఆరాధించాలని ఏమి లేదు. ఆరాధన ఆదివారమే ఎందుకు సంఘం కూడుకుంటున్నారు అని అంటే బిడ్డలారా, ఆదివారము ప్రభు దినము అయినా మిగతా రోజుల్లో మనం మన పనిలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఎలాగైనా ఎప్పుడైనా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఈ విషయంలో మనము ఎలాంటి వాదోపవాదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు. బిడ్డలారా, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఈ రోజున మనం ప్రాణంతో నిలబడ్డామే. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, మట్టి నుండి తీయబడ్డ శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఇది చచ్చిపోతుంది, మరలా పూడ్చిపెడితే మట్టిలో కలిసిపోతుంది. కానీ ఈ మట్టిని డామినేట్ చేస్తున్నటువంటి ఆత్మ ఉందే, ఇది చాలా పవర్ఫుల్. దీనికి సావులేదు. అందుకనే చూడండి, చచ్చిపోయిన తర్వాత ఏమంటారు? ఒక వ్యక్తి చచ్చిపోతే చచ్చిపోయాడు అంటారు. చచ్చిపోవడం ఏడా కనబడుతూనే ఉంటాడు, శవం కనబడుతూనే ఉంటుంది. కానీ అతను చచ్చిపోయాడు. అంటే ఇక్కడ ఉన్నోడు కాదు ఇంపార్టెంట్, ఇతనిని విడిచిపెట్టిన వాడు ఇంపార్టెంట్. శరీరాన్ని విడిచిపెట్టిన వాడే ఇంపార్టెంట్. విడిచిపెట్టింది ఎవరు? ఆత్మ వదిలిపెట్టింది. అందుకనే చచ్చాడు, పోయాడు. యాడికి వెళ్ళిపోయాడు? దేవుని యొద్ద నుండి వచ్చాడు కాబట్టి దేవుని కాడికి వెళ్ళిపోయాడు. ఇక ఉన్నోడు చచ్చిపోయినని కాల్చడం, ఈయనకి దినకర్మాలు పెట్టడం, ఈయనకి తద్దనాలు పెట్టడం, మైల పోతుందట, మైల కోసం అని అది ఇదని చెప్పేసి ఈయనకి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఇదే పోయింది దేవుని కాడికి, ఇంకెందుకు ఇవన్నీ? బిడ్డలారా, మన ఆత్మకి దేవుని ఆత్మకు తేడా తెలియకపోతే మనము దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించలేము. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఊదికడ్డీలు ముట్టించాల్సిన అవసరం లేదు. పూజలు పురస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఆత్మ, ఆయనను ఆత్మతో ఆరాధించాలి. నీలో ఉన్న ఆత్మే నేను అని చెప్పుకుంటున్నావే, అదే నీ ఆత్మ. నేను అని నువ్వు మాట్లాడుకుంటున్నా నేను అనే పదమే నీ ఆత్మ. అది లేకపోతే నువ్వు సున్నా. నేను అని నిన్ను పిలిపించుకుంటున్నటువంటి ఆత్మ, దేవుని ఆత్మను ఆరాధించాలి. ఆయన నిన్ను సృష్టించాడు కాబట్టి, ఆయన నిన్ను పంపాడు కాబట్టి ఆయనను ఆరాధించాలి. నువ్వు ఆరాధిస్తున్నావా బిడ్డ ఆత్మతో సత్యముతో? అందుకే యోహాను సువార్త 6:63లో రాశాడు, ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలం నిష్ప్రయోజనము. బ్రతికించేది శరీరం కాదు, ఆత్మ. యుగ యుగాలు దేవునితో జీవించబోయేది అదే. దేవుని ఎరగకపోతే అదే ఆత్మ యుగ యుగాలు ఏడవపోయేది కూడా అదే. అందుకనే భూమి మీద ఉండగానే దేవుడు ఆత్మకే పని చెప్తున్నాడు. ఆత్మతోనే నన్ను ఆరాధించమంటున్నాడు, ఆత్మతోనే నన్ను తెలుసుకోమంటున్నాడు.
ఆత్మతో ఆరాధించడం అంటే బిడ్డలారా, మన హృదయాలు తెరవబడి, మన మనసులు తెరవబడి ఆ సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవాలి. అది ఆత్మ మాత్రమే తెలుసుకుని చేసే పని. కొన్నిసార్లు చూడండి, శరీరానికి ఆత్మకు కొన్నిసార్లు వైరం జరుగుతుంటుంది. శరీరం ఏమో చేయాలంటుంది, ఆత్మ ఏమో వద్దు చేయకూడదు అంటుంది. ఆత్మ అన్నీ వేషిస్తుంది, ఆత్మకు అన్నీ తెలుసు, శరీరానికి ఏం తెలియదు. ఎందుకంటే ఇది మట్టి నుండి వచ్చేది, ఆత్మ పరలోకం నుండి వచ్చేది. ఆత్మతో నిండిపడినటువంటి వారు బిడ్డలారా, దేవుని ఆత్మతో కనెక్ట్ అయితే కొన్ని అద్భుతాలు జరుగుతాయి. దేవుని ఆత్మతో మానవ ఆత్మ, ఇప్పుడు నాలో ఉన్న ఆత్మ దేవునిది అని నాకు తెలిసినది. నా ఆత్మ దేవునితో కనెక్ట్ అయితే నేను కొన్నిటిని తట్టుకోలేను. అపోస్తల కార్యాల్లో 17వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, అపోస్తలుడైన పౌలు ఆ పట్టణాలన్నీ కూడా విగ్రహాలతో నింపబడి ఉంటే అతడట ఆత్మలో తట్టుకోలేకపోయాడట, కంట్రోల్ చేసుకోలేకపోయాడట. 17వ అధ్యాయం 16వ వచనము. అంటే ఆత్మచేత నింపబడిన వారి జీవితంలో బిడ్డలారా చాలా అద్భుతాలు ఉంటాయి. వారు విగ్రహారాధనను సహించలేరు. దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందకుండా విగ్రహాలను పూజించే వారిని చూస్తే, విగ్రహాలను చూస్తే, గుళ్ళను చూస్తే వీళ్ళు తట్టుకోలేరు. ఎథెన్స్లోనికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం అంతా ఏ బజార్కి వెళ్ళినా గుళ్ళే ఉన్నాయట. అప్పుడు ఈ పౌలు తట్టుకోలేక వారికి సువార్త చెప్పాడు. అమ్మలారా, అయ్యలారా, సృష్టించిన దేవుడు ఒకడున్నాడు, మీరు సృష్టించుకున్నారు బొమ్మలను మీ చేతులతో, నమ్మండి యేసుని, ఆయనే మిమ్మల్ని సృష్టించాడు, ఆయనే మీకు ఆత్మనిచ్చాడు అని బోధించడం ప్రారంభం చేశాడు. ఆయనే ఆకాశము నుండి వర్షమును కురిపించేవాడు, తగిన కాలమందు ఋతువులను పంపేవాడు. ఈ రోజున నేను ప్రకటిస్తున్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే తగిన కాలమందు ఋతువులను పంపి వర్షమును పంపే దేవుడు. ఆయనను వదిలిపెట్టి జీవము లేని నిర్జీవమైన విగ్రహాలను పూజించే వారలారా, మారండి, మారు మనసు పొందండి, ఇదే అవకాశము. నీలో ఉన్న ఆత్మ దేవునిది, ఆయన పెట్టిన దీపాన్ని నువ్వు కలుగున్నావు. నీలో ఉన్న ఆత్మ నీది కాదు, నిన్ను సృష్టించిన దేవుడు ఆయనతో నువ్వు కనెక్ట్ కావాలని పెట్టాడు. బిడ్డలారా, ఇది కృపాకాలము. 8వ అధ్యాయం రోమపత్రిక 6వ వచనం 16వ వచనంలో దేవుడే చెప్తున్నాడు చూడండి. అండి, మేము మాలో దేవుని ఆత్మ ఉందని మీరు ఎలా చెప్తారండి? ఏం ఆధారం ఉంది? మాలోకి వచ్చిన ఆత్మ మాదే, ఇది మా తల్లిదండ్రుల ద్వారానే మేము జన్మించామని చెప్తారు. అయితే మీలో ఉన్న ఆత్మ దేవునిదని ఆ ఆత్మే మనతో చెప్తుంది. ఆ మాట నమ్మాలి మీరు. 8వ అధ్యాయం 16వ వచనం చూడండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనమట దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెప్తుందట. నువ్వు నీ సొంతమైన ఆత్మ కలిగి లేవు, నీలో ఉన్న ఆత్మ దేవుడిది, నీలో ఉన్న ఆత్మ దేవాది దేవుడు నీకు ఇచ్చిన బహుమతి అని అక్కడి నుంచి ఆత్మ వచ్చి మనకు చెప్తుందట. అంటే బిడ్డలారా, మనలో ఉన్న ఆత్మ ఎవరిది? ఇప్పుడు ఎవరిని పూజిస్తున్నావు? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? నిన్ను సృష్టించినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి, నిన్ను సృష్టించినటువంటి దేవుని వదిలిపెట్టి నువ్వు సృష్టించిన వాటిని ఆరాధన చేస్తున్నావా? ఆరాధన ఎప్పుడు, ఎలా, ఎప్పుడైనా చేయొచ్చు. ఎవరికి చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎవరికి చేస్తున్నావు నువ్వు ఆరాధన? కండ్లుండి చూడలేని, చెవులుండి వినలేని వాటి కాదు ఆరాధన చేసేది. నువ్వు ఆరాధించే వాటికి చెవులుంటాయి కానీ వినవు, కళ్ళు ఉంటాయి కానీ చూడవు. ఎదుగో నేను ప్రకటిస్తున్న దేవుడు నీకు ఆత్మనిచ్చాడు. నీకు ఆత్మనిచ్చిన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? ఆయన ఆత్మతో కనెక్ట్ అయిందా నీ హృదయం, నీ ఆత్మ? బిడ్డ, శాశ్వతమైన బంధము దేవునిలో ఉంది. దేవుడు ఆత్మ కనుక మనము దేవుని ఆత్మతోనే ఆరాధించాలి. అందుకనే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, మంచి బుద్ధి చేత కానీ కక్ష బుద్ధి చేత కానీ క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. చాలామందికి విరోధ భావాలు ఉన్నాయి. మీది శనివారం ఆరాధన కాబట్టి మీకు ప్రైజ్ లార్డ్ చెప్పం, మాది ఆదివారం ఆరాధన కాబట్టి శనివారం ఆరాధన వాళ్ళకి వందనాలు చెప్పం. మీ చర్చి వేరు, మా చర్చి వేరు. నెక్స్ట్ వచ్చే భాగంలో దాని గురించి మాట్లాడుతున్నాం. బిడ్డలారా, మీరు కూడా ప్రార్థన చేయండి. మనము ఏ విధము చేతనైనా క్రీస్తు మహిమపరచబడడానికే పనిచేయాలి.
దేవుడు మహిమపరచబడడానికే ప్రయత్నం చేయాలి. ఒకసారి బిడ్డలారా, న్యూయార్క్ అనేటువంటి సిటీ నుంచి మియామి అనేటువంటి పట్టణానికి గట్ట ఒక రైలు విమానం పోతుందట. 160 మంది ప్రయాణికులు వేసుకొని 13 మంది సిబ్బందిని పెట్టుకొని ఒక విమానం వెళ్తుందట. బోయింగ్ పెద్ద విమానం వెళ్తున్నప్పుడు న్యూయార్క్ నుంచి బయలుదేరిన విమానము మియామి దగ్గరికి రాగానే ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ ఇద్దరు కెప్టెన్లు ఉంటారు. ఆ కెప్టెన్లు చూస్తున్నారంట, కాక్పిట్లో ఒక లైట్ వెలగాలి. ఆ లైట్ దేనికి సిగ్నల్ అంటే ల్యాండ్ అయ్యేటప్పుడు విమానపు టైర్లు బయటికి రావడానికి ఆ లైట్ చూపిస్తుందట. ఆ విమానం టైర్లు బయటకు వచ్చినా దాన్ని ఎప్పుడు వీళ్ళకి అర్థమవుతుందంటే ఆ లైట్ వెలిగినప్పుడు వీళ్ళకి అర్థమవుతుందట. విమానం ల్యాండ్ కావడానికి ఏమి కావాలి? టైర్లు కావాలి, టైర్లు దిగాలి. ఈ కెప్టెన్స్ చూస్తున్నారట బిడ్లరా, ఎంతసేపటికి ఆ లైట్ వెలగడం లేదట. దిగాల్సిన ల్యాండ్ వచ్చింది కానీ ఈ లైట్ వెలగడం లేదు. కెప్టెన్స్ భయపడుతున్నారు, అందులో కూర్చున్న వాళ్ళు భయపడుతున్నారు. తీరా ఈ దీనికోసమే, ఈ లైట్ కోసమే చూసుకొని ఎంతసేపటికి ఇది వెలగకపోయేసరికి వీళ్ళు ఈ బల్బు వైపే చూసుకుంటున్నారు. ఆ విమానము బిడ్లరా కిందికి వాలిపోయి, కిందికి డౌన్ అయిపోయి, మొత్తం పగిలిపోయి, మొత్తం కాలిపోయేదట. అది కుప్పకూలిపోయి మొత్తము 160 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది అందులో దుర్మరణం చెందారట. తర్వాత ప్రయోజనంలో తెలిసిన విషయం ఏంటంటే బల్బు ఏమి కాలిపోలేదు, అది దానివల్ల ఏమి నష్టం లేదట. అది ఆల్రెడీ తెరుచుకొని ఉన్నదట. కానీ ఆ బల్బే కాలిపోయిందట. అది 20 రూపాయల బల్బు కాలిపోతే వీళ్ళు ఎంతసేపు బల్బు మీదనే దృష్టి పెట్టారు కానీ కూలిపోతున్న విమానం మీద దృష్టి పెట్టలేదు. అందుకనే దాని పరిణామం అందరూ దుర్మరణం చెందిపోయారు. ఈ రోజున సంఘాల్లో కూడా మాది శనివారం ఆరాధన మాదే కరెక్టు, ఆదివారం ఆరాధన మాదే కరెక్టు, చప్పట్లు కొట్టకుండా ఆరాధన చేస్తాం మాదే కరెక్టు, ఎగురుతూ ఆరాధన చేస్తాం మాదే కరెక్టు అని రకరకాల బోధలు చేస్తూ ఈ రోజున అసలు కూలిపోయే దశలో విమానం ఉంటే వాళ్ళెట్ట పట్టించుకోలేదు. రాకడి దినాల్లో ప్రభువు రానై ఉన్నటువంటి దినాల్లో ఉన్నాము. మనం కూడా సోయి లేకుండా, స్వర్గం లేకుండా మన విశ్వాసంలో మనమే నిద్రపోతున్నాం. ఇది నిజం కాదా? నీది ఏ సంఘము అయినా నీవు దేవుణ్ణి ఆరాధించే పని పెట్టుకో. నువ్వు ఏడ్చే ఆరాధన చేసే సంఘములో ఉన్నా ఎవరిని ఆరాధిస్తున్నావు? ప్రభువునే కదా. చప్పట్లు కొట్టకుండా ఆరాధిస్తున్నావు. ఏ ఆరాధన చేస్తున్నావు? ప్రభు ఆరాధనే కదా చేసేది. ఎలా చేసినావు, ఎక్కడ ఉన్నావు అనేది కాదు, దేవుణ్ణి నువ్వు ఎలా ఆరాధిస్తున్నావా బిడ్డ? లేక వ్యర్థంగా ప్రభువును ఆరాధిస్తున్నావా? అర్థవంతమైన ఆరాధన, వ్యర్థమైన ఆరాధన చేస్తున్నావా? ప్రభు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మన ఆత్మతో తన పరలోకపు ఆత్మ వచ్చి మాట్లాడుతుంది. మిమ్మల్ని సృష్టించింది మీరు దేవుని పిల్లలని సాక్షాత్తుగా ఆత్మ వచ్చి చెబుతుందట. సాక్షాత్తుగా చెబుతున్న ఆత్మ మాటలు కూడా నమ్మకుండా ఎవరిని ఆరాధిస్తున్నావు బిడ్డ? ఎలా ఆరాధిస్తున్నావు? ఆరాధన చేయడం అంటే ఏదో నోరు తెరిచి బహిరంగంగా మొత్తుకోవడం కాదు. సౌండ్ మొత్తుకుంటున్నప్పుడు కేకలేసి అరుపులేసి మొత్తుకోవడం కాదు. ఆత్మ సంబంధమైన ఆరాధన వేరు, శరీర ఉద్రేకం వేరు. ఆత్మ సంబంధమైన ఆరాధనలో, శరీర సంబంధమైనటువంటి ఆరాధనలో వేరే. ప్రకృతి సంబంధమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన వేరే. ప్రకృతి సంబంధమైన ఆరాధన శరీర ఉద్రేకానికి లోనైపోద్ది. ఆత్మ సంబంధమైన ఆరాధన శరీర సంబంధమైన ఉద్రేకానికి లోను కాదు కదా. అది క్రమంగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మదేవుడు నేర్పించే క్రమాన్ని పాటిస్తూ క్రమంగా జీవిస్తారు. బిడ్డ, నీవు నిన్ను సృష్టించిన దేవుని ఆరాధిస్తున్నావా? నిన్ను సృష్టించిన దేవుని ఆత్మతో కలిసి నీ ఆత్మతో నువ్వు ఆరాధిస్తున్నావా? నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివి కాదు. నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఈ మాటల ద్వారా ఆరాధించు ప్రభువుని ఆత్మతో, సత్యముతో. సత్యం అంటే ఏంటో తెలుసా బిడ్డలారా? యేసు.
సత్యం అంటే నీ హృదయంలో కలవశం ఉండకూడదు. సత్యం అంటే నీ హృదయంలో అబద్ధాలు, మోసం, కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకోకూడదు. ఆరాధనకు వచ్చేటప్పుడు ఫ్రెష్గా రావాలి, మురికి జీవితంతో రాకూడదు. ఆరాధనకు వచ్చి ప్రభువు అనే మాట నువ్వు స్మరించడానికి నీ హృదయం తేటగా ఉండాలి. నీ ఆత్మతో ఆరాధించాలి. అలాగే నీ శరీరంలో సత్యము కూడా ఉండాలి, నీ జీవితంలో సత్యం కూడా ఉండాలి. వీటితో ఆరాధించినప్పుడు నీ ఆరాధన ప్రభు స్వీకరిస్తాడు. దేవునికి ఆరాధన కొదువయి నిన్ను ఆరాధన చేయమంటలేదు ఆయన. దేవునికి నిత్యము ఆరాధనే. శరాపులు, కెరూబులు నిత్యము ప్రభువును రేయింబగులు ఆరాధిస్తున్నాడు. నీకేదో టైంపాస్ అయ్యి తీరిక దొరికితే ఆరాధనకు వచ్చి ఆరాధన చేద్దాం అనుకుంటున్నావు. నీ ఆరాధన దేవునికి ఏం అవసరం? నువ్వు ఆరాధించినా ఆరాధించకపోయినా ఆయన ఆరాధించబడుతున్నాడు నిత్యం. కానీ నీలో ఒక అమూల్యమైనది ఉంచాడు, ఆత్మ ఆయనది. ఆ ఆత్మ ద్వారా ఆయన ఆరాధించబడాలని కోరుకుంటున్నాడు. అందుకనే ఆరాధించు. ఇది నీ బాధ్యత, ఇది నీ అవసరం. నువ్వు ఇలా ఆరాధించితేనే దేవుని యొక్క కృపకు నువ్వు పాత్రురాలు అవుతావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మాటల చేత ఆదరించి బలపరుచునుగాక. ఈ మాటలు నువ్వు అంగీకరిస్తే నాతో పాటు అంగీకరించి ఏకీభవించి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. కళ్ళు మూసుకోనండి. ప్రభువా నీకు స్తోత్రాలు, జీవము గల దేవానికి వందనాలు, ఆరాధనీయుడా నీకు వందనాలు. నిత్యము ఆరాధించబడే మా ప్రభువా, మేము ఎలా నిన్ను ఆరాధించాలో మాకు తెలియజేశారు ప్రభువా. అవునయ్యా, నువ్వు ఆత్మ అయ్యున్నావు కనుక నిన్ను ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఏ ఆత్మతో అంటే మా ఆత్మతో మేము ఆరాధించాలని ప్రభువా మీరు మాకు తెలియజేశారు. మా ఆత్మను నువ్వు సృష్టించావు కనుక నిన్ను ఆరాధించమని మాకు నేర్పుతున్నావు. నేర్పిన విషయాలు మేము అంగీకరిస్తూ ప్రభువా నిన్నే స్తుతించి ఆరాధించడానికి తీర్మానం చేసుకుంటున్నాం. ఈ మాటలు ఎందరు వీక్షిస్తున్నారు అటు వారందరిని దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది బిడ్డలారా, మరోసారి మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాలను మీరు వీక్షిస్తున్నందుకై వందనాలు. ఇంకను అనేకులకి ఈ కార్యక్రమాలను పరిచయం చేయండి. మీరు ఆదరించబడ్డట్టుగానే అనేకులు ఆదరించబడినట్లుగా మీరు కూడా సహాయ సహకారాలు అందించగలరు. బేతేల్ గాస్పెల్ చర్చ్ మీకు ఎంతో భారభరితంగా ఈ కార్యక్రమాలను అందిస్తుంది. మీరు కూడా ఈ కార్యక్రమాలకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటే మాకు ఫోన్ చేయండి, మేము మీకోసం ప్రార్థన చేయగలం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.